బాడీ పెయిన్స్ వస్తుంది 1 వీక్ నుంచి ఫీవర్. అసలు జిమ్ కి వచ్చాను ఈ రోజే. స్లీవ్ వర్కౌట్ చేయాలి. చెస్ట్ వేసాను. చెస్ట్ వేస్తే కొంచెం ఈజీగా వేయలేవచ్చు. లేకపోతే డెడ్ లిఫ్ట్ కానీ స్క్వాట్స్ కానీ చేస్తాం అనుకో ఫీవర్ మొత్తం ఎగిరిపోద్ది. సో నెక్స్ట్ డే నుంచి సెట్ అయిపోయింది. సో మీ అందరికీ డౌట్స్ ఉంటాయి, కంపల్సరీ మీ అందరికీ డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో అయితే క్లారిటీగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ వర్కౌట్ చేయాలో. హలో గైస్, దిస్ ఇస్ టెక్నివ్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ థింగ్ సిఎఫ్సి. సో ఈ లాస్ట్ 1 వీక్ అసలు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే నాకు వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఆల్మోస్ట్ 5 kgs లాస్ అయిపోయాను దీనివల్ల. ఓ అసలు ఏ కంటెంట్ ఇద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు అంటే 1 వీక్ అవుతుంది కదా, మళ్ళీ మీకు కంటెంట్ ఇవ్వాలంటే నేను వర్కౌట్ చేయాలి. 1 వీక్ అవుతుంది, సో వర్కౌట్స్ అయితే ఏం చేయలేదు. ఏ కంటెంట్ ఇద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఐడియా వచ్చింది. చాలా మంది ఫీవర్స్, కోల్డ్ కానీ, బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ రెస్ట్ ఇస్తారు. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఏ వర్కౌట్ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వదు అని తెలియదు. సో ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 2 వీక్స్ 3 వీక్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఏ వర్కౌట్ చేయాలి. సో వీడియోలో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఫీవర్ వచ్చిన తర్వాత రెస్ట్, వన్ వీక్ బాడీ రెస్ట్ వచ్చిన తర్వాత మ్యాక్స్ జిమ్ వస్తే వెయిట్ స్లిప్ చేయకుండా బాడీ వెయిట్స్ వర్కౌట్ చేయండి. లైక్ పుల్అప్స్ కానీ, పుషప్స్ కానీ, డిప్స్ కానీ. సో ఈ బాడీ వెయిట్ వర్కౌట్స్ అన్ని చేయండి. నేనైతే ఫస్ట్ పుల్అప్స్ తో స్టార్ట్ చేస్తాను. త్రీ సెట్స్ చేయండి పుల్అప్స్. తర్వాత మీకు ఎన్ని రెప్స్ వస్తే అన్ని చేయండి. ఇన్ కేస్ 5 reps వస్తున్నాయంటే దాన్ని 6 sets చేయండి. 8 reps వస్తున్నాయంటే 4 sets చేయండి. నాకైతే 15 reps వస్తాయి, 3 sets చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చి డిప్స్. సో ఇది కూడా సేమ్ అంతే, 3 sets. మీరు ఎన్ని రెప్స్ చేయగలరో అన్ని చేయండి. ఎక్కువగా మజిల్ ని ఎక్కువగా డ్యామేజ్ చేయకండి, ట్రై చేయకండి. సో జనరల్ నార్మల్ వర్కౌట్ ఒక 3 days చేస్తే సరిపోతుంది. సో 3 days తర్వాత స్కెడ్యూల్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే థర్డ్ నా పుషప్స్ కొట్టేయకండి, స్లోగా మజిల్ యాక్టివేట్ అయినట్టు కొట్టండి. మజిల్ ని డ్యామేజ్ అయినట్టు కాదు, ఈ మజిల్ యాక్టివేట్ అవ్వదు. ఇది కూడా 3 sets చేయండి. మీకు ఎంత reps వస్తే అన్ని చేయండి. నార్మల్ గా బాడీ పెయిన్స్ ఉండి ఫీవర్ అయ్యి వాటర్ ఇంటేక్ తీసుకోకుండా ఇవన్నీ చేస్తుంటారు. సో దాని తర్వాత జిమ్ వచ్చిన తర్వాత హెవీగా లిఫ్ట్ చేయకండి. మజిల్ డ్యామేజ్ చేసి హెవీగా తెచ్చేసి మళ్ళీ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ అని తెప్పించుకోండి. సో నేనైతే ఇటుగా జస్ట్ మజిల్ యాక్టివేట్ చేయాలి. ఒక 3 days వరకు మజిల్ యాక్టివేట్ చేసిన తర్వాత అప్పుడు స్కెడ్యూల్ లోకి వెళ్ళచ్చు. సో ఫస్ట్ అయితే బ్యాక్ వైజ్ చేస్తున్నాను. ఇది చెస్ట్ మజిల్ ని టార్గెట్ చేయడానికి. సో 3 sets చేయండి. ఫస్ట్ సెట్ అయితే 18 reps, 15 reps అండ్ 12 reps చేయండి. 3 sets చేస్తే సరిపోద్ది. సెకండ్ టైం అయిపోయిన తర్వాత లాట్ పుల్ స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే లైట్ వెయిట్స్ తో స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఎనర్జీ కూడా లేదు నాకు, వామిటింగ్స్ అవడం వల్ల. ఏం తిన్నా బయటకు వస్తుంది. సో మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఈ వర్కౌట్ ని ట్రై చేయండి. సో చెస్ట్ కి అయితే ప్యాకింగ్ లెగ్ ప్రెస్ చేసాము, బ్యాక్ కి అయితే లాప్ పుల్ చేశాను, అండ్ ఇప్పుడైతే షోల్డర్ ప్రెస్.
మిషన్. మిషన్ కానీ మీ జిమ్ లో లేకపోతే డబుల్ ప్రెస్ తో చేయండి. సిటెడ్ డంబుల్ అయితే మిషన్ చేస్తుంది. చాలా మంది నేను తరచుగా విన్నది ఏంటంటే ఆ ఫీవర్ వచ్చిన తర్వాత స్వెట్ మొత్తం బయటకు వచ్చేస్తే ఫీవర్ తగ్గిపోతుంది అని చెప్పి టపాటప్ అన్ని వర్కౌట్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. అయితే కాదు, ఫీవర్ స్వెట్ బయటకు వస్తే ఫీవర్ తగ్గిపోద్ది అని ఎక్కడా లేదు. సో అలాంటి ఎవరైనా చెప్తే నమ్మకండి. 1 వీక్ గ్యాప్ అవ్వడం కాదు కానీ 5 kgs కూడా ఏదో 10 kgs లేపుతున్నట్టుంది. సో మీకు అలానే అనిపిస్తే మీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడైతే చెస్ట్ చేస్తాను, షోల్డర్ చేస్తాను, బ్యాక్ చేస్తాను. సో బైసప్ అయితే చేస్తున్నాను. సో దీని తర్వాత ట్రైసెప్ చేసి ఫినిష్ చేస్తాను వర్కౌట్ ని. ఇప్పుడైతే ట్రైసెప్ చేస్తున్నాను, బైసెప్ కూడా అయిపోయింది. ఎవ్రీ వేరియేషన్ 3 సెట్స్ చేయాలి. సో ఇప్పుడైతే డబుల్ ఆర్మ్ ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మీరు చూసుకుంటారు, నేనైతే లైట్ వెయిట్స్ చేస్తున్నాను. హెవీగా చేసేకండి, మళ్ళీ సర్దికి వెళ్ళిపోతారు. Hold me close till I get up. సో చూసారుగా ఈరోజు వీడియో, దట్స్ ఇట్. సో ఇదే వేరియేషన్. ఇప్పుడు నేను ఏంటైతే వర్కౌట్ చేశానో అవే ఒక 3 days చేయండి. 3 days తర్వాత యాజ్ యూజువల్ మీ స్కెడ్యూల్ లోకి వెళ్ళిపోండి. నాకు తెలిసి వీడియో అయితే నచ్చి ఉంటది. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. సీ యూ, బాయ్.